ఫైటర్ మూవీ రివ్యూ చూద్దాం. ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకన్నా ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మన ఛానల్ వాచ్ చేస్తుండండి. భారీ యాక్షన్ చిత్రాలు పెట్టిందే పేరు బాలీవుడ్. అయితే 250 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ చిత్రీకరణ జరిగింది. అయితే 250 కోట్లు తీసిన ఈ మూవీ ఆడియన్స్‌ని ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం. లేట్ చేయకుండా స్టోరీ లైన్‌కి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఒక లైక్ చేయండి. స్టోరీ లైన్ అంటే శంషేర్ పటని అలియాస్ పాటి అంటే హృతిక్ రోషన్ పేరు. భారత వైమానిక దళంలో స్క్వాడ్ లీడర్‌గా పనిచేస్తుంటాడు. అయితే ఆ సాహసానికి మించిన కొన్ని ఫైట్లు చేస్తూ ఉంటాడు. అయితే అప్పగిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి దానికి ఇంకా అధిగమించి భారీ సాహసాలు చేస్తూ ఉంటాడు. అయితే అదే క్రమంలో జరిగిన ఓ సిచ్యువేషన్‌లో ఆ సిచ్యువేషన్ తగినట్లుగా బాధితుడిగా మిగిలిపోతాడు. అయితే నిందితుడిగా అయితే ఆ సిచ్యువేషన్‌లో ఇతను ఉంటాడు. ఇకపోతే 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓ ఆపరేషన్ కోసం శ్రీనగర్ వస్తాడు. అయితే సీఓ రాకీ అంటే అనిల్ కపూర్ అయితే తన నేతృత్వంలో ఒక మినీ ఆపరేషన్ అయితే జరుగుతుంది. దాంట్లో హీరోయిన్‌గా మిన్ను, అలాగే బాషా, తాజక్ ఒక హీరో నలుగురైతే దీనిలో అయితే వైమానిక దళంలో అయితే ఒక సిచ్యువేషన్ అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. ఇక గగనాంతంలో శత్రువుపై దాడి చేయాలని అయితే సిచ్యువేషన్ అయితే అలాగే ఎదురవుతుంది. మరి దాంట్లో వీళ్ళు గెలిచారా? ఇకపోతే 2 ఏళ్ల క్రిందట జరిగిన ఈ హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అలాగే తనకు ఏదైనా సవాళ్ళు ఎదురైతే దాన్ని ఎందుకు అధిగమించి మళ్ళీ ఫైట్ చేస్తాడు అనే కాన్సెప్ట్ మీద అయితే ఈ మూవీ తీయడం జరిగింది. ఇకపోతే దేశభక్తి నేపథ్యంలో సాగే ఎయిర్ ఫోర్స్ డ్రామా ఇది. ఫుల్‌గా మొత్తం యాక్షన్ సీన్స్‌తో నిండిపోయిందని చెప్పాలి. ఇక దేశ సంరక్షణ కోసం సరిహద్దుల్లో వైవాహిక దళాలు అంటే భూమిపైన, ఆకాశంలోనూ, నీటిలోనూ పోరాటం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు దేశభక్తి ప్రధానంగా సాగే సినిమాలు ఎక్కువగా భూమిపైనే తీశారు. ఇకపోతే ఇప్పుడు కొత్తగా ఆకాశంలో గగనాంతరంలో తీసిన ఒక యాక్షన్ సినిమా అని చెప్పాలి. ఇక దీంట్లో 'హృతిక్ రోషన్' యాక్టింగ్ అయితే మంచి లెవెల్‌లో ఉందని చెప్పాలి. ఇక కళ్ళతోని ఎక్స్‌ప్రెషన్‌తోని యాక్టింగ్ మొత్తం చేశాడని చెప్పాలి. ఇక దీంట్లో వైమానిక దళం నేపథ్యంలో సినిమా మొత్తం చుట్టూ తిరుగుతుంది. ఇక మన వాయుసేన చుట్టూ సాగే మంచి కాన్సెప్ట్ అయితే మూవీ తీయడం జరిగిందని చెప్పాలి. అయితే మన వీరులు గగనాంతరంలో చేసే కొన్ని సాహసాలు, విన్యాసాలు ఎక్స్‌క్లూజివ్‌గా చూపించారని చెప్పాలి. అయితే ఆడియన్స్ ఇప్పుడు ఇదివరకు చూడని లాగైతే డైరెక్టర్ చూపించడం జరిగింది. ఇందులో కథ కంటే ఎక్కువ యాక్షన్ డ్రామా కూడిన హంగామా ఎక్కువుంది. ఇకపోతే కాశ్మీర్ చుట్టూ సాగే స్టోరీ ఇది. శత్రువుల దేశం మీద పాకిస్తాన్‌లు మన మీద దాడి చేసేటప్పుడు అక్కడున్న ఉగ్రవాదుల మీద మన ఇండియన్స్ చేసే సాహసాలన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారని చెప్పాలి. కంప్లీట్‌గా అయితే ఆడియన్స్‌కి అయితే మెప్పించేలాగా అలాగే మన ఇండియన్స్ కాశ్మీర్ బోర్డర్ దగ్గర ఉండి పాకిస్తాన్ల మీద చేసే యుద్ధాన్ని ఎలాగ చూపిస్తారో అంత క్లియర్‌గా చూపించారు. ఇకపోతే దీపికా పడుకోని అలాగే హృతిక్ రోషన్ మధ్య ఉండే రొమాంటిక్ సీన్స్ చాలా యాక్షన్‌లు చాలా హిలేరియస్‌గా ఉన్నాయని చెప్పాలి. ఇకపోతే స్టోరీ మాత్రం చాలా బాగుంది. కాన్సెప్ట్ ఆడియన్స్ బాగా డిజైన్ చేశారు. మరి మన రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మన ఛానల్ వాచ్ చేస్తున్నాండి.